కరుణాకైనా కనిపించారంట. ఇప్పుడు చూస్తే ఆయన లేరు. మీరింటికి రావాలి మిస్సమ్మ. ఏమైంది రాథోడ్? పిల్లలు బాగా భయపడుతున్నారు. ఆకాష్ బాబుకు మళ్ళీ ఆస్మా అటాక్ అయింది. ఇప్పుడు ఎలా ఉన్నాడు? సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోతున్నాడు మిస్సమ్మ. పిల్లలు కూడా బాగా ప్యానిక్ అయిపోతున్నారు. కబోర్డ్లో టాబ్లెట్స్, ఇన్హేలర్ ఉన్నాయి. ఆకాష్కి ఇవ్వరు రాథోడ్. ఇచ్చాను మిస్సమ్మ, కానీ వీళ్ళని కంట్రోల్ చేయటం నా వల్ల కావటం లేదు మిస్సమ్మ. మీరుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది. నేను ఆయన్ని వెతకాలి కదా రాథోడ్. మిస్సమ్మ, మా పై ఆఫీసరు ఒక బెటాలియన్తో సార్ని వెతికిస్తున్నారని ఆల్రెడీ నీకు చెప్పాను కదా. కరుణకు సార్ కనిపించిన ఏరియాలో ఆ బెటాలియన్ని పంపించమని నేను మా పై ఆఫీసర్తో చెబుతాను. మీరు త్వరగా ఇంటికొచ్చేయండి మిస్సమ్మ. ఏమైంది? ఆకాష్కు మళ్ళీ ఆస్మా అటాక్ అయిందంట. పిల్లలు భయంతో ఏడుస్తున్నారట. రాథోడ్ నన్ను ఇంటికి రమ్మంటున్నాడు. పోవే, నువ్విప్పుడు పిల్లల కాడ ఉండడమే ముఖ్యం. మరి ఆయన? సారీ, నేను దోలాడుకొని వస్తానే. నువ్వు పోయి పిల్లల్ని చూసుకో. ఆయన కనిపించగానే నాకు ఫోన్ చేయి. జాగ్రత్తగా ఆయన తీసుకురా. సరే. ఆటో. పిల్లలు భయపడకండి. మిస్సమ్మ వచ్చేస్తుంది డాడీని తీసుకొని. ఏంటి చంబావాడు నన్నే కాల్ చేస్తానని బెదిరించాడు? కాసేపు అక్కడే ఉంటే రాతోడే కాల్ చేసేవాడు. ఇప్పటిదాకా నేను ప్రేమించిన అమరే నా మీద అంతలా అరవలేదు. నేను పెళ్లి చేసుకున్న రణ్వీర్ కూడా అరవలేదు. రాతోడ్కి అంత ధైర్యం ఎలా వచ్చింది? రాతోడంటే పనోడో డ్రైవరో అనుకున్నావా? అతడు కూడా ఆర్మీ వాడే. అతను కూడా మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్నవాడే. అమర్ సార్కి నమ్మిన బంటు. పైగా ఆ రాతోడికి నీ గురించి మొత్తం తెలుసు. నిన్నెందుకు చేరదీస్తాడు? షూట్ చేసేసి గన్ మిస్ఫైర్ అయిందని చెప్పినా చెప్తాడు. కరెక్టే చంబా, వాడు ఎంతకైనా తెగిస్తాడు. అందుకే వాడిని ఇంట్లో నుంచి పంపించేద్దాం అనుకున్నాను. బాగిని పంపించేస్తాను, రాతోడిని తరిమేస్తాను అని ఇప్పటికి చాలా సార్లు చెప్పావు. అయినా ఏమీ చేయలేకపోయావు. ఇకపై నేనేం చేస్తానో చూడు చంబా. గతం మర్చిపోయిన అమర్ నడ్డు పెట్టుకుని బాగిని, రాతోడ్ని, పిల్లల్ని ఆట ఆడుకుంటాను. తర్వాత ఆడుకుంది కానీ ముందు అసలు విషయం చూడు. సార్ ఎక్కడికి వెళ్ళారో ఎక్కడున్నారో ఇంతవరకు తెలియలేదు. డేయ్, రెడీగా బాస్? రెడీ. వాడికి ఏమాత్రం డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి. నువ్వెళ్ళు, నేను వస్తాను. ఓకే బాస్. నన్ను వదిలేండి ప్లీజ్. ప్లీజ్, నిజంగా నాకు ఏమీ గుర్తులేదు. ప్లీజ్. నిన్ను వదిలే ప్రసక్తే లేదా మరేంద్ర. ఈరోజు నీ శవమే నీ ఇంటికి వెళ్తుంది. మా వాళ్ళందర్నీ చంపిన నీకు మరణ శిక్ష వేస్తున్నాం. చంపే వీణ్ణి. నన్ను వదిలేండి ప్లీజ్. ప్లీజ్.
ప్లీజ్. స్టాప్ ఇట్. రేయ్, ఎవర్రా నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? రేయ్, మర్యాదగా అమరేంద్రని వదిలిపెట్టండి, లేదంటే మీ ముగ్గురిని కాల్చి పడేస్తాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే అమరేంద్రని పొడి చేస్తాను. రేయ్, ఏయ్ నిన్ను ఏయ్, మూవ్, వెళ్ళు. ఏయ్, ఏయ్, ఏయ్! ఏయ్, వెళ్ళు. దగ్గరకు వస్తే చంపేస్తా. ఏయ్, త్వరగా త్వరగా సార్, మనం త్వరగా వెళ్ళిపోవాలి. రండి, కదిలేవంటే కాల్ చేస్తా. రేయ్, రేయ్. వాళ్ళెవరో నన్నెందుకు కట్టేశారు? సార్, డోంట్ వరీ సార్, యు ఆర్ సేఫ్. మిమ్మల్ని క్షేమంగా తీసుకెళ్తాను. నేను మీకు తెలుసా? తెలుసు సార్, మీరు అమరేంద్ర, ఆర్మీ ఆఫీసర్. మీరెవరు? సార్, మీకు కావాల్సిన వాడిని. మీరు ఇక్కడున్నారని తెలిసి కాపాడడానికి వచ్చాను. పదండి, తీసుకెళ్తాను. ఆ, మా ఇల్లు ఎక్కడో తెలుసా మీకు? తెలుసు సార్, పదండి వెళ్దాం. ఆకాష్, ఇప్పుడు ఎలా ఉంది నీకు? పర్వాలేదు మిస్ అమ్మా. డాడీ ఎక్కడ మిస్ అమ్మా? డాడ్ నీతో రాలేదా మిస్ అమ్మా? డాడీకి ఏమైంది మిస్ అమ్మా? సార్ ఎందుకు తీసుకుని రాలేదమ్మా? ఆయనకేం కాలేదు, మీరు కంగారు పడకండి. జాగింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చే దారి మర్చిపోయారట, వచ్చేస్తున్నారు. డాడీ వస్తున్నారా మిస్ అమ్మా? కాసేపట్లో వచ్చేస్తారు. ఆకాష్, నువ్వు ఓకే కదా? హాస్పిటల్కి ఏమైనా అందావా? ఐఎమ్ ఓకే మిస్ అమ్మా, నాకేం ప్రాబ్లం లేదు. రాతోడ్, పిల్లలు టిఫిన్ చేశారా? లేదు మిస్ అమ్మ, నేను ఎంత చెప్పినా పిల్లలు వినటం లేదు, తినటం లేదు. చాలా టైం అయిపోతుంది కదా రాతోడ్. పిల్లలు, మీరు ఇంకా టిఫిన్ చేయకపోవడం ఏంటి? తిందురండి. డాడీ వచ్చాక తింటాంలే మిస్ అమ్మా. డాడీ రావడానికి ఇంకా టైం పడుతుంది ఆనంద్. అప్పటి వరకు ఆకలితో ఉంటారా? ఏం కాదమ్మా, సార్ వస్తున్నారని చెప్పావు కదా, ఆయన వచ్చాక తింటాంలే. భగవంతుడా, పిల్లలు ధైర్యంగా ఉండాలని ఆయన వస్తున్నారని అబద్ధం చెప్పాను, కానీ ఆయన ఎక్కడా కనిపించలేదు. ఎప్పుడు వస్తారో తెలీదు. సార్, అమరేందర్ సార్ వస్తున్నారు సార్.